సెప్టెంబర్ 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపామని టీటీడీ ఈవో అనిల్ సింగల్ తెలిపారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి బ్రహ్మోత్సవాలను తిలకించారని, గరుడు సేవ రోజున 4 మాడవీధుల్లో భక్తులు ఉదయం నుండి రాత్రి వరకు వేచి ఉండి వాహన సేవను దర్శించుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు పోలీస్, విజిలెన్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, శ్రీవారి సేవకులు శక్తి మేరకు శ్రమించి నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలలో సేవలందించారని ఈవో అనిల్ తెలిపారు. ఇక నిరంతరం శ్రమించిన 2300 మంది, 2300 పారిశుద్ధ్య కార్మికులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈవో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే టీటీడీ బోర్డు అవసరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అందరూ కూడా దాదాపు గత 3 నెలల నుంచి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం, బ్రహ్మాండంగా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, వస్తున్న వంటి లక్షలాది మంది భక్తుల కోసం వసతి సౌకర్యం కానీ, అన్నప్రసాదాల సౌకర్యాలు కానీ, మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీస్ ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా జిల్లా అధికారి యంత్రాంగంతో కోఆర్డినేషన్లో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వస్తున్న వంటి భక్తులకి ఎక్కడా కూడా ఈ నెల 16న ప్రధాని